బీసీ రిజర్వేషన్ల అంశంలో తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 2 వేర్వేరు బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ పెంపునకు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించుకున్నామని స్పష్టం చేశారు. ఇక బిల్లుకు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, సిపిఐ, ఎంఐఎం పార్టీలు కూడా మద్దతునిచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలవుతుందని తెలిపారు. ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని స్పష్టం చేశారు. ఈరోజు వెనుకబడిన తరగతులో ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఒక వెన్నెముక లాంటి వాళ్ళు, వెన్నెముక బలంగా ఉంటానే మనిషి ఏ విధంగా బలంగా ఉండగలుగుతాడో, నిలుచోగలుగుతాడో అటువంటి పరిస్థితుల్లో మనం ఆ వర్గాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి ఆనాడే ఈ దేశంలో కులగణన జరగాలి, ఈ యొక్క కులగణన తర్వాత జితనా ఆబాది ఉతనా హిస్సేదారి అనేటువంటి అంశం కొద్దీ చెప్పినటువంటి పరిణామం లోపల ఆ యొక్క సందర్భాల్లో దేశంలో అధికారంలోకి రాకపోయినప్పటికీ దేశంలో ఈ డిమాండ్ను ఇప్పటికీ పార్లమెంటు సాక్షిగా లేదా వివిధ రాష్ట్రాల్లో ఈ అంశాన్ని గలమెత్తి వినిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సహచర గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా, ఎందుకంటే గతంలో 2017లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా 37% సంబంధించిన ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాడు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా అది రాకపోయి ఉండొచ్చు. ఈరోజు 2019 ఈ యొక్క బీసీ ఈడబ్ల్యూఎస్ స్కీమ్కు సంబంధించి జనవరి 12వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం